ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట మీకా 3:9-12 వరకు. ఈ వాక్య భాగంలో ప్రవక్త మీకా తన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు, యాజకులు, నాయకులు దేవుని న్యాయాన్ని ఏ విధంగా వక్రీకరించి లంచాలు తీసుకొని దేవుని నామాన్ని ఉపయోగించుకొని ప్రజలను మోసం చేస్తున్నారని బహిర్గతం చేస్తున్నాడు. వారు దేవుని వాక్యాన్ని తమ ప్రయోజనానికి మార్చుకొని ధనం కోసము సేవను వాడుకుంటూ దేవుడు మన మధ్య ఉన్నాడని ప్రజలకు తప్పుడు భరోసా ఇస్తున్నారు. అలాంటి తప్పుడు సేవకుల గురించి దేవుడు తీర్పును ప్రకటించాడు. నేటికి మనకు ఇలాంటి పరిస్థితులు కనిపించవచ్చు. వాక్యాన్ని వక్రీకరించి దశమ భాగం పేరుతో ప్రజలను భయపెట్టి లేదా ఆశ పెడుతూ దోపిడీ చేసేవారు ఉండవచ్చు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ నడిపింపుతో వివేచనతో ఉండాలి. దశమ భాగం పేరుతో దోపిడీ చేయటము దేవునికి ఇష్టం కాదు. అలాగే మనము ఇచ్చే స్థితిలో ఉండి కూడా ఇవ్వకపోవడము దేవునికి నచ్చదు. దేవుడు తప్పుడు సేవకులను బహిర్గతం చేస్తాడు, కానీ తన ప్రజలను మాత్రము వదిలిపెట్టడు. అందుకే మనము జాగ్రత్తగా పరిశీలించి పరిశుద్ధాత్మ నడిపింపుతో సేవకులను అనుసరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.